నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం సరకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళికాదేవి మరియు విజయ వినాయక స్వామివారి దేవస్థానం మహాకుంభాభిషేక మహోత్సవం సరకల్లు పంచాయతీ సర్పంచ్ కత్తి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో గందరగోళం. వివాదంలో ఉన్న భూమి కోసం రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునే సమయంలో పూదరి రమేష్, మైలా రాజుల మధ్య గొడవ. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే కొట్టుకున్న ఇరు వర్గాలు. గొడవను అడ్డుకొని ఇరు వర్గాలను వెళ్లగొట్టిన రెవెన్యూ సిబ్బంది. గొడవకు పాల్పడిన పలువురిని బైండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించిన బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ.
మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రసాబస. భూమి పేరు మార్పు కోసం గోగు సుధాకర్ తన తండ్రి లింగయ్య తీసుకుని రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన సుధాకర్ పై దాడి చేసిన తిరుపతి, రవి, వెంకటేష్, మహేష్లు అనే 4 వ్యక్తులు. సుధాకర్ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారని ఆరోపించిన సుధాకర్. జననంతపూర్ గ్రామ పంచాయతీలో ఈరోజు రెవెన్యూ సదస్సు జరుగుతున్న క్రమంలో నేను మా తండ్రిని తీసుకొని మా తాతకు సంబంధించిన కొన్ని భూములు మాకు పరిష్కారం ఎన్నో ఏళ్ళ నుంచి కావట్లేదని క్రమంలో మేము గ్రామ పంచాయతీ ఆఫీస్కు మా తండ్రిని తీసుకొని నేను పోయిన క్రమంలో అక్కడ జనగామ తిరుపతి మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన బావమర్ది బండారు రవి, గోరుకుంట వెంకటేష్, బండారు మహేష్ అనే వ్యక్తులు మధ్యస్థుల నా మీద దాడికి అకారణంగా దాడి చేసిన క్రమంలో బొమ్మడి హరీష్ గౌడ్ నిన్న మా కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. పాపం ఆయన కూడా కొన్ని గాయాల పాలైండు. నాకు ఈ 4 వ్యక్తులతో నాకు ప్రాణహాని ఉన్నది. నేను పోలీసు స్టేషన్ కూడా నేను పోతే నన్ను ఇక్కడికి పోలీస్ స్టేషన్లో నువ్వు హాస్పిటల్లో చూపెట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చిన కెమికల్ హాస్పిటల్ కూడా ప్రస్తుతం నేను చికిత్స తీసుకుంటున్నా. పోలీసులు కూడా నాకు న్యాయం చేయగలుగుతుంది నేను కోరుతున్నా. అదేవిధంగా ఇట్లాంటి కాంగ్రెస్ ముసుగుల ఇట్లాంటి నాయకుడిని మాత్రం ప్రోత్సహిస్తే ఇది రాబోయే రోజులలో మాత్రం ఇది ఇంకెంతటి ఘోరాలకు మనము వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని డిస్మిస్ చేయాలి, తొలగించాలని చెప్పేసి నా డిమాండ్ అయితే చేస్తాను. నాకు న్యాయం చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తవనంపల్లి మండలం ముట్టుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల వారి దేవస్థానం మహాకుంభాభిషేకం మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూతులపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ముట్టుకూరు గ్రామంలోని సీతారాముల ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా మండల నాయకులు దుశ్శాలువాతో సత్కరించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని శ్రీ సీతారాముల వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాకు కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త ఆనందంగా ఉంది. స్కిట్ కాలేజ్ నెక్స్ట్ నాసి ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా ఉన్నా. దగ్గర 3.4 కోట్లు మరి జేఎన్టీయూ నుంచి లోకేష్ గారు చెప్పారు. అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి రూపాయి పెట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు జేఎన్టీయూ. లీజ్ రూపంగా ఇచ్చి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టే సంవత్సరాల కింద కట్టే అనంతపురం జేఎన్టీయూ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి, అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. తప్పకుండా అక్కడి నుంచి మన జేఎన్టీయూ అనంతపురే ప్రతి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే శిలాశాసనం అయిపోతుంది. డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిట్ కాలేజ్ నుంచి పోవడం ఖాయం. ఇద్దరం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది అంటారు అదే గెలిచాడు మళ్ళీ 4 సంవత్సరాలు వచ్చాడు 5 సంవత్సరాలు వచ్చాడు, ఆ మాట మనకు వద్దు. నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరి వారానికి ఒక 10 ఊర్లో, వారానికి ఒక 4 ఊర్లో, వారానికి ఒక 3 ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం, పోవడం, తెలుసుకోవడం, ఇవన్నీ పాత రచ్చబండ కార్యక్రమం. ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టి చేస్తున్నారు. సో ఆ రాగా సరదాగా వెళ్ళడం, అందరితో కలవడం, అక్కడ ఏమి సమస్యలు తెలుసుకోవడం, అక్కడక్కడే మాక్సిమం సమస్యలు అక్కడ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే సమస్యలు వరకు వస్తున్నాయి, మనం అక్కడ పోయామనుకోండి ఊర్లో వాళ్ళకి ఇళ్ళ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ ఏవో సమస్యలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన పోయి మనం అక్కడే కూర్చొని పనిచేస్తున్న కార్యక్రమం అది త్వరలో చేయబోతున్నాం. దానికి కూడా నోటిఫికేషన్ ఏమవుతుందో, ఇప్పుడెప్పుడు ఏ గ్రామాలు పోతున్నాం అవన్నీ కూడా మన ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తీసుకొని మనం తిరిగి ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్లు వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి, దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు సారీ 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని
అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కాబట్టి మేము ఎలక్ట్ చేసుకుంటాం. ఈ వచ్చే 1.5 2 months లో ఒక 200 members యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ దిద్దడానికి కాళాశ్రీలో ప్లాన్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అందరిని కూడా మేము ఆహ్వానిస్తాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చలు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది. 45 days to 2 months పట్టే ప్రాసెస్ ఉంది. వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి, అంటే చెట్టు నాటిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత పెద్దగా చూసుకుంటాము. అదే రకంగా పాప పుట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి వాళ్ళని చూసుకొని డాక్టర్ తీసుకుని అన్ని చేస్తాం. అదే రకంగా వీ విల్ బి మానిటర్ దెమ్. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. దీంట్లో కూడా నేను ఇంకో ప్రపోజల్ పెట్టినా, మీరు నాకు చెప్పినట్టు మీరు మీడియాకు పనిచేస్తారు కానీ మీడియా నుంచి మీకు డబ్బులు రావు. అది నాకు సమస్య, నాకు తెలియదు, అది ఇప్పుడు తెలిసింది. కాబట్టి మీడియా నుంచి కూడా కొంతమంది స్టార్ట్ చేస్తాం. మీడియా వాళ్ళకు కూడా కొంతమంది మీకు బ్యాంకులో లోన్స్ ఇప్పిస్తాం. మీరు కూడా ఏంటంటే అన్నట్టు ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ సొంత ఛానల్స్ కావచ్చు, మళ్ళా కూడా పెట్టుకొని చేయడం, లేదా మీ సొంతంగా షాప్ పెట్టుకోవడం, మీ సొంతంగా ఒక టీ షాప్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్, మీ దాన్ని బట్టి స్కోప్ బట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా ఆలోచనగా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. 2 వేరువేరు సంఘటనల్లో అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగుల మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7గురిని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మరియు పరకాల గీసుగొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ 2 ముఠాల నుండి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువ గల నకిలీ కాలం తీరిన పురుగుల మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటు నకిలీ పురుగుల మందుల తయారీకి అవసరమైన సామగ్రితో పాటు 7 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హలో పైన కూడా ఒకటి సార్
కబడ్డీ